రోడ్డు భద్రతా నియమాలు అందరూ పాటించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2026 రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. శనివారం రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు 2026పై హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోడ్డు భద్రత, సామాజిక భద్రత అని రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి అన్నారు. గతంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించేవారని, గత ఏడాది నుండి మాసోత్సవాలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో 18 నుండి 20 మంది మృతి చెందుతున్నారని వెల్లడించారు. గత ఏడాది 7,949 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని తెలిపారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలపై ఈ నెలాఖరులోగా జిల్లా స్థాయిలో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించాలని, కార్యక్రమ నిర్వహణపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. నేషనల్ హైవే, R&B, PR, పోలీస్, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా జిల్లాలోని బ్లాక్ స్పాట్లను గుర్తించాలని సూచించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భద్రతా మాసోత్సవాలపై విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో NCC, NSS, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని, నెల రోజుల పాటు ట్రాఫిక్ వాలంటీర్లను నియమించాలని సూచించారు. అనంతరం వారిని అభినందిస్తూ సర్టిఫికేట్ అందించాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు దగ్గరలోని ఆసుపత్రిలో వైద్యం అందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, రోడ్డు ప్రమాద బాధితుల వైద్యానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన వారికి పారితోషికం ఇస్తుందని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు రాష్ట్ర స్థాయి నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రవాణా R&B శాఖ స్పెషల్ CS వికాస్ రాజ్, లా అండ్ ఆర్డర్ ADG మహేష్, ఎం భగవత్లు హాజరు కాగా, జిల్లా నుండి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, ASP రమేష్, RTC RM జానిరెడ్డి, రవాణా శాఖ DTCP వాణి, R&B EE శ్రీధర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.